ఇంటికి దిష్టి తాకకుండా దిష్టి బొమ్మ లేదు అంటే కొబ్బరికాయలు ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదమ్మా. మరి గుడికి దిష్టి తగలకుండా ఏం యూజ్ చేస్తారమ్మా? హారతిస్తూ ఉంటారు. ఓకే. చాలా చేస్తూ ఉంటారు కదా. అది గుడికి దృష్టి తగలకుండా ఫస్ట్ దేవుడికి ఎంత పూజ చేస్తేనే దేవుడికి దిష్టి పడుతుందనే కదా దిష్టి తీస్తారు కర్పూరంతో. నెక్స్ట్ యజ్ఞాలు చేస్తూ ఉంటారు, వేద పారాయణం చేస్తూ ఉంటారు, మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆ శబ్దానికి నెగిటివ్ అనేది చుట్టూ రాదన్నమాట, వెళ్ళిపోతుంది చుట్టూ. ఈ దిష్టి అనేది కూడా ఎక్కువ చూసుకుంటే మనకి ఆడవాళ్ళకే దిష్టి తగిలింది అంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముస్లాం వరకు కూడా దిష్టి తగిలినట్టుంది, దిష్టి తీయండి ఒకసారి అని అంటారు. అసలు మగవాళ్ళకి దిష్టి తగలదా అమ్మ? మరి తగులుతుంది, ఎందుకు తగలదు? కాకపోతే ఆడవాళ్ళు ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటారు ఈ విషయాల్లో. మగవాళ్ళు ఎలా సంపాదించాలి, ఎలా మెయింటైన్ చేసేయాలి, ఈ ఆలోచనల్లో ఉంటాయి కాబట్టి దిష్టి గురించి ఎక్కువగా లేడీసే ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి విషయాలు. ఓకే. మరి ఆ దిష్టి తగిలినప్పుడు, మనిషికి దిష్టి తగిలినప్పుడు ఆ దిష్టి పోవాలంటే ఏం చేయాలమ్మా? ఎండుమిరపకాయలు ఉప్పు తీసుకొని తీసే విధానం చిన్నపిల్లలకి తీస్తూ ఉంటారు. కొంతమంది దీక్ష చేస్తారు, మంత్రం తీసుకొని చేసుకునే వాళ్ళకి నెగిటివ్ క్లియర్ అవుతుంది. యజ్ఞంలో కూర్చున్నా క్లియర్ అవుతుంది. ఇంకేంటంటే దృష్టి పోవాలంటే ధూపం వేస్తూ ఉంటారు ఇల్లంతా. రకరకాల అయిన గుగ్గిలం ధూపం వేయడం కానీ, వేపాకు ధూపం వేయడం కానీ, సాంబ్రాణి ధూపం, రకరకాల ధూపాలు ఉన్నాయన్నమాట. పాము కుబుసంతో కూడా ధూపం వేస్తారు, తాంత్రిక ధూపం అది. కాబట్టి రకరకాల ధూపాలు ఉంటాయి, ఒక్కొక్క ధూపానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంది. ఇటువంటి వాటి వల్లంతా ఇంట్లో ఉన్న ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట.